పగ క్రైస్తవులంటే? ఎందుకు మీకు ఇంత దేశం? ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27 ప్రకారముగా, ఆర్టికల్ 19, ఆర్టికల్ 18, ఆర్టికల్ 14 ప్రకారముగా మత స్వేచ్ఛ, వాక్కు స్వాతంత్ర హక్కులు ఉన్నాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి. కానీ ఆ సత్య సంబంధిగా ఉన్న ఆ దైవజనుని మీద ఇంత పగబూని ప్లాన్ ప్రకారముగా, ఒక వ్యూహం ప్రకారముగా ఆయనని చంపటానికి కారణం ఏమన్నా ఉందా? ఏతు ఏమన్నా ఉందా? ఆయన ఏమన్నా మిమ్మల్ని దూషించాడా? ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఇలాగ ఎన్నుపోటు పొడిశారు. ఎన్నుపోటు పొడిసి ఎక్కడ దొరికిపోతారో అని చెప్పి, ఇప్పుడు సమస్య ఏంటంటే పోలీసు అధికారులు కూడా ఏమండి చూడండి, ఒక న్యాయ వ్యవస్థలో ఉండి ఈ CCTV ఫుటోబుల్ని అబ్జర్వ్ చేస్తే ఒక తెలియని వ్యక్తికి కూడా అర్థమవుతుంది. మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఐటెంత, ఆయన వాహనము ఐటెంత, ఆయన ఆ వాహనం మీద కూర్చుంటే కాళ్ళు అందుతాయా? భూమి మీద కాళ్ళు నిలిపితే అందవు. కానీ కోవూరు టోల్గేట్ దగ్గర ట్రావెల్ చేస్తున్న వ్యక్తి తన కాళ్ళు కిందకి ఆనిచ్చి మరిపోతున్నాడు. అది సిగ్నల్ లైట్ వేసుకొని. అంటే ఒక దైవ సేవకుణ్ణి హతమార్చడమే కాకుండా, అతను ఒక త్రాగుబోతు అనే ఒక ముద్రను వేసి, ఒక యాసిరింటు రూపాన తనంతట తానే యాసిడెంట్ అయ్యి చనిపోయాడు. ఈ కేసు ఇంతటితో కొట్టివేయబడుతుంది. ఎందుకు? పగడాల ప్రవీణు అనే ఆయన త్రాగుబోతూ, ఆయన తాగి డ్రైవింగ్ చేశాడు, ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ జరిగింది అని ఒక చిత్రీకరించారు. ఒక చిత్రీకరించి, ఎంత దుర్మార్గం అండి! జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఎందరైతే సత్య సముద్రుడి మీద ఆయన మీద దాడి చేశారో, ఒకరోజు ఈరోజు న్యాయం తెచ్చకపోవచ్చు, కానీ న్యాయం మాకు జరగకపోవచ్చు, కానీ ఒకరోజు న్యాయం ఇచ్చే న్యాయవంతుడు రాబోతున్నాడు. ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా ద్రవల సింహాసనం తీర్పులోకి ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు డైరెక్ట్గా పాతాళానికి మీరు చేర్చబడతారు. ఇది 100% నిజం. ఈరోజు అధికార పరంగా ఉన్నవారు మాకు న్యాయం చేయకపోవచ్చు. ఏమండి, మతోన్మాదానికి కొమ్ము కాయటం ఏంటండి? మిమ్మల్ని నమ్మి మేము ఆ రోజు పాస్టర్ పగడాల ప్రవీణు భౌతిక దేహం దగ్గర మా సహోదరులు దైవ సేవకులు ఎవరు కూడా ప్రతిదాడి చేయలేదు. పోలీసు వ్యవస్థ మీదనే ఆధారపడి మీరు మాకు న్యాయం చేస్తారని మీకే మేము వదిలిపెట్టాం. కానీ మీరు తలుచుకుంటే ఆ CCTV ఫుటోస్ని పరిశీలిస్తే ఏమండి, ఎన్నో కేసులు చూసుంటారు. కానీ పాస్టర్ దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ గారు వార్షాపులోకి వెళ్ళాడు. వార్షాపులో నుండి ఒక చోటుకి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. ఆ ఫుటోబు ఎక్కడ దొరికిందండి? అసలు ఆ ఫుటోబు ఎక్కడదండి? ఏమండి, ఆ ఫుటోబు ఎక్కడది చెప్పండి. దీనికి నిరూపణగా అమారా ప్రసాద్ అనే వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగుతాడు అని ఇతనికి ఎట్ట తెలుసు? అండి, ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తికి, ఈ మతోన్మాదికి ఎట్ట తెలుసు? ఈ మతోన్మాదికి ఎట్ట తెలుసండి? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు
పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మందు తాగుతాడు అని ఈ మతోన్మాది మత ఉమ్మాది అమారా ప్రసాదు ఈ మతోన్మాది ఇతనికి ఎడ తెలుసు. తర్వాత ఆ ఫోటోబు కూర్చున్న ఫోటోబు ఏమండి వైరల్ కావడానికి కారణం ఏమిటి? ఎవరు దాన్ని యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు? ఏమండి మేమేమి ఈనాడు టెక్నాలజీ పెరిగిన కాలంలో మనం ఉన్నాం. ఈ మత ఉమ్మాది ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని మందు తాగుతాడు అని ఇతనికి ఎట్లా తెలుసు? ఎలాగా క్రియేషన్ చేశారు చూసారా? ఈ మత ఉమ్మాదులు ఎక్కడ చిక్కుపోతారో అని చెప్పి ఖచ్చితంగా చిక్కుతారు. వదిలిపెట్టే సమస్యే లేదు. బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని మాకు తెలిసిన సత్యమును మేము ప్రకటిస్తున్నాం. సావుకి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. దానికి నిరూపణగా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారే ఒక సాక్షి. అతసాక్షిగా క్రీస్తు కోసము అతసాక్షిగా మార్చబడ్డాడు. అయితే కొన్ని పాయింట్స్లు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తించాలి. పోలీసు అధికారుల మీద ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సేవకునిగా చాలా అభిమానం ఉంది నాకు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది. లోకేష్ బాబు మీద మంచి అభిప్రాయం ఉంది. కొందరు రాజకీయవేత్తలు స్పందించలేదు. ఎక్కడో ఎవరో ఒక చిన్న కొద్దిపాటి ఒక మనిషి ఒక రాజకీయంలో చనిపోతే ఎన్ని వీడియోలో ఎంతమంది రాజకీయవేత్తలు పోతారో. ఈరోజు ఒక దైవ సేవకుడు ఒక కొన్ని జీవితాలను వెలిగించిన ఆయన చంపబడితే మతోన్మాద చేతుల్లో ఎందరూ స్పందించారండి? ఎడిపోయారండి రాజకీయ నాయకులు. ఓట్లు వేసేటప్పుడు వచ్చే రాజకీయవేత్తలు ఎటు వెళ్ళారండి? క్రైస్తవులు ఓట్లు కావాలి. ఏమండి క్రైస్తవుల మీద దాడులు జరిగితే సమాధానం లేదు. ఒక్కసారి గుర్తించండి. ఇది ఇప్పుడు దాకా మాట్లాడిందంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మా విశ్వాసాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. మీకేంటి? మీకు చేతనైతే మీ విశ్వాసాన్ని, మీ ధర్మాన్ని మీరు ప్రకటించుకోండి. ఈ యొక్క మతోన్మాదాన్ని అణిసివేయాలి. కదిలి రండి క్రైస్తవులారా, గలమెత్తండి సత్య సముద్రుల పక్షాన. కాలము సంపూర్ణమై ఉంది. ప్రతి ఒక్కరూ మీ గుణపాఠం చెప్పే గడియలు ఆసనమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ అమారా ప్రసాదు అనే వ్యక్తి ఈ మత ఉమ్మాది పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మందు తాగుతాడని ఎడ తెలుసు? ఇతనికి ఎడ తెలుసు? ఆ పుటోబు వైరల్. ఆ పుటోబు తీసిన వ్యక్తి ఎవరు? అసలుకి ఆ పుటోబులో ఉన్న వ్యక్తి పాస్టర్ పగడాల ప్రవీణ్ అయినా కాదు. నకిలీ, డూప్లికేట్, బార్ షాపు వయస్సులో ఉన్న ఆయనే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు వయస్సులోకి రాలేదు అని ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఆ వీడియో క్లిప్పులు కూడా ఒరిజినల్ క్లిప్పులు. పాస్టర్ పగడాల ప్రవీణ్ లాగా యాక్టింగ్ చేసిన వ్యక్తి ఫోటోస్ను కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. యావత్తు ప్రపంచం అంతా కూడా చూస్తుంది. దీని మీద అనేక రకాలైన ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అన్ని సెక్షన్లని దిగ్బంధన అంటారే, అలాగే దిగ్బంధించబోతున్నాం. యావత్తు ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తులు, క్రైస్తవులను, మరి
భారతదేశ ప్రజలు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎంతమంది స్పందిస్తున్నారు అంటే ఆఖరికి విగ్రహారాధన చేసే వాళ్ళు కూడా అయ్యో పాపం ఆయనని ఇలాగెందుకు చంపారు, ఆయన చేసిన తప్పేంటి అని చాలా మంది స్పందిస్తున్నారు. దయచేసి పోలీసు అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, పరిశీలించండి. త్వరగా ఆ పోస్ట్ మార్టంని బయట పెట్టండి. త్వరగా ఆ వీడియోలో పగడాల ప్రవీణ్ లాగా యాక్టింగ్ చేసిన వ్యక్తిని పట్టుకొని శ్వాసల వీడియో ముందర పెట్టండి. అతను ఎలాగ అమ్ముడుపోయాడు, ఎందుకు యాక్టింగ్ చేయాల్సి వచ్చింది, అవన్నీ కూడా బయటికి తీయాలని ఒక రిక్వెస్ట్తో, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సంబంధిగా, దేవుని బిడ్డగా మత కలహోలాలు రేపకుండా ఇంతటితో ఫుల్ స్టాప్ కావాలి. ఈ మతోన్మాదులని మత ఉన్మాదమును నశించిపోవాలి. మత సాంగత్యము నశించిపోవాలి. దయచేసి ఎంత కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గుర్తించి దయ ఉంచి పోలీసు అధికారులు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికారులు కావచ్చు, మీ వంతు మీరు మాకు సహాయం చేస్తారని, సకాలంలో మాకు న్యాయం తీరుస్తారని మేము నమ్ముతూ ఈ మాటలు